ఇదివరకు హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముందు బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండేది, ఊరికి మధ్యలోనే. కానీ సమస్య ఏంటంటే రోడ్లు చిన్నవి, ట్రాఫిక్ కి నానా తిప్పలయ్యేది. చివరికి 1 కిలోమీటర్ నడుచుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా ఉండేది కారు వదిలేసేసి. అలాంటి సిచ్యువేషన్ నుంచి శంషాబాద్ కి పెట్టిన తర్వాత ఇప్పుడు 3-4 రూట్లు ఉన్నాయి, దానికి వెళ్తున్నారు, నడిచిపోతుంది. వైజాగ్ కి ఇప్పుడు అదే సమస్య. గాజువాక దగ్గర ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పటికి ట్రాఫిక్ కన్స్ట్రైన్ ఎక్కువ ఉంది, హైవే పక్కన కావడం ఇదంతా. ఇప్పుడు భోగాపురంలో కడుతున్నారు, అతి పెద్దదైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు. అయితే మొన్ననే విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ రైట్ చేసింది, వెళ్ళడానికి రోడ్డు కూడా లేదు, దాన్ని సీరియస్ గా దృష్టి సారించాలన్నట్టు. ప్రస్తుతం వినబడుతున్నది ఏంటంటే వైజాగ్ పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఋషికొండ భీమునిపట్నం మీదుగా 55 కిలోమీటర్ల రోడ్డు వేస్తున్నారు. 6 లైన్ల రోడ్డు, 60 మీటర్ల వెడల్పు ఉంటుందట. బిఎంఆర్డిఏ మాస్టర్ ప్లాన్ 2041 కిందలో దీన్ని చేర్చారు. ఎలివేటెడ్ కారిడార్లు, సెలెక్ట్ లొకేషన్స్, గ్రీన్ ఫీల్డ్ స్ట్రెచెస్ భీమిలి భోగాపురం మధ్యన 19.66 కిలోమీటర్లు ఉంటుందట. 6,289 కోట్ల రూపాయలతో ఈ రోడ్లని మూవ్ చేయబోతున్నారు అన్నప్పుడు తాజాగా ఇంటర్నేషనల్ ప్రొజెక్షన్ చేస్తున్నారు.